కాబట్టి నా యజమానుల మీద దయను నమ్మకమును కనపరచిన ఎడల అది ఆయనను నాకు తెలియజేయుడి, లేని ఎడల అది ఆయనను నాకు తెలియజెప్పుడి. అప్పుడు నేను ఎటు పోవలెనో అటు పోయేదను. ఇదిగో మా యజమానుడి కుమారుడికి మీ అమ్మాయిని ఇస్తారా లేదా? మీ ఇష్టమేదో చెప్పండి, దాన్ని బట్టి నా ప్రయాణం ఎటు ఉందో నేను పోతాను అని వారి తల్లిదండ్రుల్ని వాళ్ళ సహోదరుని అడిగాడు. అది పద్ధతి. తల్లిదండ్రుల అనుమతితో చెప్పాలి. ఆ తల్లిదండ్రులు ఏం చెప్పారు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలం. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పో. ఇదిగో ఇది దేవుని వలనైన కార్యము, ఇందులో మా ఇష్టం ఏమీ లేదు. ఇది అర్థమైపోయింది దేవుని చిత్తమని. ఇదిగో రిబ్కా నీ దగ్గర ఉన్నది, తీసుకొని పో. అంతేనా అండి? ఆ పెళ్ళి కొడుకు ఫోటో తెచ్చావా అని అడిగారా? పెళ్ళి కొడుకు ఫోటో తెచ్చావా? పెళ్ళి కొడుక్కి కుంటోడా గుడ్డోడా అన్నీ బాగున్నాయా? ఏమండి, పెళ్ళి కొడుకుకి ఏం ఉద్యోగం ఉంది? ఇవన్నీ ఏమైనా అడిగారా? ఏమీ అడగలేదు. దేవుని చిత్తం అన్నప్పుడు ఇక వేరే ఏమీ అవసరం లేదు. అన్నీ చక్కగా జరుగుతాయి, అన్నీ సమకూడి జరుగుతాయి. దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వండి, మిగిలినవన్నీ సమకూడుతాయి.